ఇక్కడికి వస్తుంటే కొంత సంతోషం కలిగింది, కొంత బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అంటే మరి ఎవరైతే జెండా మోసి ఎవరైతే మరి మొదటి నుండి పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులుగా ఉంటూ మొదటి నుండి పార్టీని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భుజాన వేసుకుని నడుపుతున్నారో వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం. అందుకే హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ నెత్తురు చెమట ధారపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకి పరిగెత్తే కొదమ సింహాలు. మీరు లేనిదే ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు. మీరే పునాది రాళ్ళు, మీరే నాయకుల్ని పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు, అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దుంకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో మీ చెమటతో ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు.